హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఐక్యూ నుంచి ఐక్యూ Z11X ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB వేరియంట్ 19,000కు, 8+128GB వేరియంట్ 21,000కు, 8+256GB వేరియంట్ 23,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1200 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. దీనికి ఫ్రంట్ డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇందులో LPDDR4X RAM, UFS 3.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఇస్తున్నారు. అలాగే రేర్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు. ఇది సోనీ IMX852 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వడం లేదు. అలాగే ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే రేర్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, అది కూడా సోనీ IMX852 సెన్సార్ కాబట్టి మంచి ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. డీసెంట్ గా ఉంటాయి అన్నట్లు. అలాగే 7200 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. అలాగే ఇందులో Arduino 6 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇందులో 2+4 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఇటువంటివి అయితే ఏం లేవు. అలాగే దీంట్లో వైఫై 5, బ్లూటూత్ 5.4 వర్షన్ వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. MIL 18S సర్టిఫికేషన్ తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలాగే ఇందులో 10 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం దీన్ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా, దీంట్లో ఫ్లాస్ ఏంటి, ప్రోస్ ఏంటి అన్నవి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇందులో ప్రోస్ విషయానికి వస్తే ఇక్కడ కొద్దిగా పర్ఫార్మెన్స్ మనకు ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ ఆ ప్రైస్ లో డీసెంట్ గా ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీ 7200 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాన్స్ విషయానికి వస్తే మనకు ఈ బడ్జెట్ లో వీళ్ళు AMOLED డిస్ప్లే ఇవ్వట్లేదు. ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే మాత్రమే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ కెమెరాస్ కూడా కొద్దిగా కాన్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ కెమెరా తప్పించి ఈ 13,000లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇవ్వట్లేదు. అలాగే ఈ అప్డేట్ పాలసీ కూడా 3+4 years ఇచ్చుంటే బాగుండేది, కానీ వీళ్ళు 2+4 years మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు ఈ ఫోన్ కి 6+128GB వేరియంట్ 19,000 పెట్టారు కదా. ఇక్కడ ఈ ఫోన్ కి 15-16,000 అయితే ఓకే అనిపిస్తుంది. మరీ ఎక్కువగా దీనికి ఒకవేళ ఎంతవరకు పెట్టి కొనుక్కోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 17,000 వరకు అయితే కొద్దిగా కొనుక్కోవచ్చు అని అనిపిస్తుంది. కానీ వీళ్ళు 19,000 అయితే పెట్టారు. సో దీన్ని అయితే ఆలోచించాల్సిందే. ఈ ఫోన్ కి ఎక్కువ ప్రైస్ పెట్టారని అనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఈ ఫోన్ ని 15 నుంచి 17,000 బడ్జెట్ లో కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా 6+128GB వేరియంట్. దీంట్లో SD కార్డ్ స్లాట్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి 256GB వేరియంట్ కు వెళ్ళాలి అని మీకు అనిపిస్తే 23,000 బడ్జెట్ లో ఇంతకంటే మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి. అదొకటైతే గమనించుకోండి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.